కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మనకి అక్టోబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశ ఫలితాలు చెప్తున్నాను. ముఖ్యంగా మనకి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి అంటే, మనకి మీనంలో రాహువు, తర్వాత శని వక్రించి కుంభంలో ఉండడము, గురుడు మనకి వృషభ రాశి, కుజుడు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, ఆ తర్వాత మనకి శుక్రకేతువులిద్దరూ కూడా కొంతకాలం మనకి కన్యారాశిలో ఉన్నటువంటి వాడు శుక్రుడు అక్టోబర్ సెప్టెంబర్ 18 తర్వాత మనకి తులారాశి ప్రవేశం చేశాడు. అందువలన కేతు ఒక్కడే కన్యారాశిలో ఉన్నాడు రవితో కలిసి. అదేవిధంగా ఈ యొక్క రవి అక్టోబర్ 18 దాటిన తర్వాత 16 దాటిన తర్వాత తులారాశి సంచారం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి భాగ్యములో ఉన్నటువంటి గురుడు భాగ్యవంతుల్ని చేస్తాడు. ఉద్యోగాల్లో మరి మీకు ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు అనేటటువంటిది, అభద్రతా భావన అనేటటువంటిది వచ్చినట్టుగానే వచ్చి పోతుంది. కాబట్టి టీఏలు డిఏలు అరియర్స్లు ఏవైతే ఇవ్వాలో అవన్నీ కూడా మీకు యాజమాన్యాలు ఇచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు ఈ యొక్క సంవత్సరంలో విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. చాలామంది విదేశాల నుంచి వచ్చి మరి కన్యారాశి వాళ్ళు ఇక్కడే చిక్కడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా వేసాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు స్థలాల కొనుగోలు, కొత్త కొత్త స్థలాలు కొనడాలు, కొత్త కొత్త ఇళ్ళు కట్టడాలు, ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది కన్యారాశి వాళ్ళు. అలాగే మీ పిల్లల చదువుల విషయమయ్యే చాలా ఆర్థికంగా మనం ఎంత యూనివర్సిటీస్లో చదువుతున్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు మాత్రము వదలవు. కొత్త కొత్త వ్యాపారపు ఆలోచనలు, వాటి గురించి ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. టెక్నికల్ నోహావులు అన్నీ కూడా తెలుసుకొని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పెట్టేయడం అనేటటువంటిది ఈ యొక్క కన్యారాశి వాళ్ళు చాలామంది ఇందులో చేయగలుగుతారు. అంటే మీకు గత 15 సంవత్సరాలుగా మీరు నరకయాతన అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, అంటే దే వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ టైం అని అంటారు. అటువంటి గుడ్ టైము ఈ కన్యారాశి వాళ్ళకి రావడం అనేటటువంటిది మనకి జరిగింది. అయితే మనం తప్పిదాల వల్ల కొంత మనం నేర్చుకోవాలా. ఇప్పుడు మనం రాజకీయ నాయకులను తీసుకోండి, వాళ్ళకు ఉన్నతమైనటువంటి పదవులు వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకోకుండా తమ సొంత కవిత్వాలతో తమదైనటువంటి శైలిలో వెళ్ళిపోవడం వల్ల వెనుకంజ పడిపోయారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక లోపము తప్ప ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా బంగారాలు కొంటారు, వెండులు కొంటారు, తర్వాత స్థలాలు కొంటారు, అద్దెళ్ళలో ఉన్న వాళ్ళు సొంత ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. అయితే ఈ కన్యా రాశి వారికి మరి సప్తమములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం అనేటటువంటిది ఎఫెక్ట్ ఉంది కదా. మరి అది భార్య పైన డైరెక్ట్గా రాహు ఏం చేస్తూ ఉంటాడు, ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని పాడు చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఆయన భార్య ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చు, లేదా భార్యతో అనవసరమైనటువంటి ఆందోళనలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆందోళనలు ఎందుకు వస్తాయండి, ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వస్తాయి? కాబట్టి ఎప్పుడు వస్తాయి అంటే మీరు అందరూ అక్రమ సంబంధాలకు వెళ్ళిపోయినప్పుడు వస్తాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళందరికీ కూడా, మగవాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళకి కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు, అక్రమ సంబంధాలు ఏర్పడిపోవడాలు, ఈ రకమైనటువంటి ప్రాసెస్లో ఈ జాతకం అనేటటువంటిది వెళుతుంది. కాబట్టి మనం భవిష్యత్తును మనం చూసుకున్నటువంటి వాళ్ళు విజ్ఞతతో మనం వాటిని కంట్రోల్ చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా చేసుకోకపోతే కనుక ఒక స్త్రీ మూలకంగా మీకు ధన లాభం వచ్చినప్పటికీ కూడా మరి మీ ఆవిడతో మీకు కొన్ని గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. చిన్న చిన్న సిఐడి ఇన్స్పెక్టర్ లాగా మీ పిల్లలు మీ ఫోన్లు తీసుకుని కనిపెట్టడం నిమిషాల్లో చేసేస్తారనమాట. కాబట్టి ఏ విధమైనటువంటి అవి మనం పిల్లి పాలు తాగేటప్పుడు మనం ఎవరు చూడట్లేదు అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా నా శిష్యుల్లోనే ఉన్నారు, బోడు మంది దొరికిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి ఇందులో నో కాంప్రమైజ్, మిమ్మల్ని వెంటనే తరుముకొస్తుంది. ఒకళ్ళు కాదు నాయన, మిగతా రాసులందరికీ కూడా కేవలం ఏదో ఒక స్త్రీ తరుముకొస్తుంటే మీకు ఇద్దరు స్త్రీలు తరుముకోవడం రావడం, అంత జాతకంగా అంత శుక్రుడు మిమ్మల్ని స్వక్షేత్రగతుడై ఉన్నాడనమాట. తర్వాత వచ్చేది కామస్థానంలోకి వచ్చేస్తున్నాడు శుక్రుడు. కాబట్టి మీరు కాముకులు అయిపోతారనమాట. కాబట్టి అందులో మరి ఏ విధమైనటువంటి సందేహం లేదు. మీరు పరిహారాలు కోసం మీరు ఏం చేయాలండి, కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం మంగళవారం నాడు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, లేదా వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండంగా ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు.